మెయిన్ మిస్టరీ వచ్చేసి ఏన్షియంట్ నాలెడ్జ్. మనం ఇప్పుడు పోయి మనకన్నీ తెలుసనుకుంటాం. కానీ మనకంటే ఎక్కువ ఏన్షియంట్ ప్రజలకే తెలుసని చాలా సార్లు ప్రూవ్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ పిరమిడ్స్. ఇప్పుడు వాటిని ఎలా కట్టారనేది ఇప్పటికీ ఎవరికీ తెలీదు. ప్రతి సంవత్సరం ఏదో ఒక థియరీ వస్తది. అండ్ మనం ఫ్యాక్ట్స్‌లో కూడా చెప్తాం. పిరమిడ్ ఇలా కట్టారు, అలా కట్టారు అని చెప్పి ప్రతి సంవత్సరం ఒక థియరీ వస్తుంది కానీ, ఇదే కన్ఫర్మ్ అని ఏ థియరీ ప్రూవ్ చేయట్లా. ఆ థియరీ వాళ్ళకి వాళ్ళు కన్ఫర్మ్ అనుకుంటున్నారు. బట్ ఒక కన్ఫర్మేషన్ థియరీ అయితే పిరమిడ్ ఎలా కట్టారనేది క్లియర్‌గా లేదు. అండ్ కైలాస్ టెంపుల్. ఒక సింగిల్ మౌంటైన్ నుంచి, అది కూడా గ్రానైట్ మౌంటైన్ నుంచి ఒక టెంపుల్‌ని ఎలా కట్టారు? అలాగే ఏన్షియంట్ ప్రజలకి మన సోలార్ సిస్టమ్ గురించి ఎలా తెలుసు? అశోక 9 బుక్స్‌లో అంత నాలెడ్జ్ ఎక్కడి నుంచి వచ్చింది? అండ్ ఇంకా చాలా ఉన్నాయి. అండ్ ముఖ్యంగా బుక్స్‌లో ఏన్షియంట్ బుక్స్ అనేవి ఎంత నాలెడ్జ్‌తో ఉన్నాయంటే, అందులో చాలా వరకు ఇప్పటికి కూడా మిస్టరీగానే మిగిలిపోయాయి. 'ద వాంచ్ మాన్యుస్క్రిప్ట్' ఇందులో ఇంకా 'ద రోహన్ కోడెక్స్' అండ్ 'బీల్ సైఫర్స్' లాంటి ట్రెజర్ హంటర్ బుక్స్ ఇప్పటికీ ఒక మిస్టరీగానే ఉన్నాయి. అండ్ ఈరోజు ఈ బుక్స్ గురించి డీటెయిల్‌గా మాట్లాడతాం. ఎందుకంటే ఈ బుక్స్‌లో మనకు తెలియని చాలా ప్లాంట్స్, యానిమల్స్ అండ్ మనకే తెలియని చాలా థియరీస్ అండ్ ఈ బుక్స్ ఎందుకు క్రియేట్ చేశారు? ఎందుకు రాశారు? వీళ్ళకి ఇవన్నీ ఎలా తెలుసు? అసలు ఎంత మోడర్న్ టెక్నాలజీ ఉన్న మనమే కనుక్కోలేనివి వాళ్ళెలా కనుక్కున్నారు? ఇవన్నీ వీడియోలో క్లియర్‌గా డిస్కస్ చేద్దాం. ఇంక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. హలో అండ్ వెల్కమ్ టు వీఆర్ రాజా. ప్రెజెంట్ ఎవ్రీ బిజినెస్ ప్రొడక్ట్ అండ్ ఇండస్ట్రీ ఆపరేట్స్ లో ఏఐనే హవా నడుస్తుంది. చాలా మంది ఫోన్ ఎందుకు ఖరాబ్ రెవల్యూషన్ అవుతుందా? చాట్ జీపీటీ అండ్ జనరేటివ్ ఏఐ నుంచి కంప్యూటర్ విజన్, ఆటోమేషన్ అండ్ ఇంటెలిజెంట్ అసిస్టెంట్ వరకు ఏఐ ప్రతి దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది. అండ్ ఇప్పుడు కంపెనీస్ కూడా ఎవరైతే ఏఐని డిజైన్, బిల్డ్ అండ్ డిప్లాయ్ చేస్తారో వాళ్ళని ఎక్కువ హైర్ చేస్తుంది.